వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైంది. జగదీష్ రెడ్డిపై ఈ సెషన్ వరకు సస్పెన్షన్ విధించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన తెలుపుతున్నారు. సభలో మాట్లాడే అవకాశం ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేస్తున్నారు. వాయిదా అనంతరం శాసనసభ తిరిగి ప్రారంభమైంది. జగదీష్ రెడ్డిపై ఈ సెషన్ వరకు సస్పెన్షన్ విధించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నిరసన తెలుపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, అసెంబ్లీలో జగదీష్ రెడ్డిపై ఈ సెషన్ వరకు కూడా సస్పెన్షన్ అసలు ఎందుకు విధించారు, ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? గవర్నర్ ప్రసంగానికి సంబంధించి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున స్పీకర్ గా మాట్లాడుతున్నారు. అయితే ఆయన రైతుల సమస్యలు ప్రధానంగా క్షేత్రస్థాయిలో రైతులు ఏమనుకుంటున్నారు, గవర్నర్ ప్రసంగం సంబంధించి అయితే వారు ప్రభుత్వ కాలంలో అమలు చేసిన పథకాలకు సంబంధించి అంతా అప్రతడకగా ఉంది, రైతులు ఏమనుకుంటున్నారని సంబంధించి ఆ స్థానికంగా సూర్యాపేటకు సంబంధించినటువంటి రైతుల సంభాషణ ఆయన ప్రస్తావిస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ సంబంధించినటువంటి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సభ డీవియేషన్ అవుతుంది, కేవలం గవర్నర్ ప్రసంగం పైనే మాట్లాడాలని స్పీకర్ చెప్పినట్టు సందర్భం. అయితే కాంగ్రెస్ సంబంధించినటువంటి మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో మాట్లాడడంతో సభ హక్కులను అయితే ఎమ్మెల్యేకు ఉన్నటువంటి హక్కులను మీరు కాపాడాల్సినటువంటి బాధ్యత ఉంది, అది మా హక్కులను కాపాడాల్సినటువంటి బాధ్యత స్పీకర్ గా మీకుంది అని చెప్పి మాట్లాడుతున్న క్రమంలో స్పీకర్ ను ఏకవచనంతో మాట్లాడాలని కాంగ్రెస్ అనని మాటను అన్నట్టుగా చూపించి ఈ రోజు సస్పెన్షన్ అయితే సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా జరిగేటువంటి సభకు సంబంధించి సస్పెన్షన్ అయితే చేసినటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేల అభిప్రాయం ఏదైతే సభ్యుని అభిప్రాయం తీసుకోలేదు, రెండోది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ అభిప్రాయం కూడా తీసుకోకుండా ఏకపక్షంగా జగదీష్ రెడ్డిని అయితే ఈ సెషన్ మొత్తం సస్పెన్షన్ చేసింది. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వర్షన్ తీసుకోలేదు, రెండోది ప్రతిపక్ష సభ్యుల అభిప్రాయాలు కూడా తీసుకోకుండా ఏకపక్షంగా చేశారనేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సభ నుంచి బయటకు వస్తున్నటువంటి క్రమంలో నినాదాలు చేస్తూ అయితే వచ్చినటువంటి పరిస్థితి. మొత్తానికి బీఆర్ఎస్ ఇంకా ఈ సస్పెన్షన్ సంబంధించి ఏ రకంగా రియాక్ట్ అవుతుంది అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ప్రదీప్, అయితే అసెంబ్లీలో జగదీష్ రెడ్డిపై కొందరు మంత్రులు విరుచుకుపడ్డారు, మరి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని మాత్రం సస్పెండ్ చేశారు. దీన్ని ఎలా చూడాలి? అంటే అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ బీజేపీ కలిసే కుట్రలాడుతున్నాయని కూడా విమర్శలు కూడా వస్తున్నాయి. అయితే టీఆర్ఎస్ సంబంధించిన సభ్యుడు జగదీష్ రెడ్డి ఇది ఎమ్మెల్యేల అందరి హక్కులను కాపాడాల్సినటువంటి అవసరం ఉంది, ఈ సభకు పెద్ద మనిషిగా మీరు మా హక్కులను కాపాడాలని చెప్పినటువంటి సందర్భంలో ఇది మీ అంటే సొత్తు కాదు, మీ సొంతం కాదు, ఇది మా అందరికీ సంబంధించినటువంటి హక్కులకు సంబంధించినటువంటి అంశం అని చెప్పినటువంటి నేపథ్యంలో దాన్ని ఏదైతే ఎస్సీ కోణంలో తీసి దాన్ని కొంత రాజకీయంగా కాంగ్రెస్ వాడుకుంది, కావాలనే ఉద్దేశపూర్వకంగా నాకు వైపు మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడారు. గర్వానున్న ప్రసంగానికి సంబంధం లేని అంశాలను ఆ పార్టీకి సంబంధించిన సభ్యులు చెప్పినప్పటికీ వారిపైన ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. రెండోది మిగిలిన సభ్యుల అభిప్రాయం, మిగిలిన పార్టీల అభిప్రాయం కూడా తీసుకొని ఉంటారు, కానీ అవేవి చేయకుండా ఏకపక్షంగానే జగదీష్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే సభ నుంచి ఈ సెషన్ సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు బీజేపీ సభ్యునికి అవకాశం ఇచ్చినప్పటికీ సభ్యుల హక్కులకు సంబంధించి ఏకపక్షంగా సభ పోతున్న విధానాన్ని గతంలో విపక్షాలు ఏదైతే ఇటువంటి వ్యవహారాల్లో కలగజేసుకొని నచ్చజెప్పేటువంటి అవకాశం, రెండోది తప్పుంటే తప్పుగా చెప్పేటువంటి సాంప్రదాయం గతంలో ఉన్నటువంటి పరిస్థితి. అవేవి చర్చించకుండా ఏకపక్షంగా వైపు సస్పెన్షన్ చేసి మరోవైపు బీజేపీ సభ్యునికి అవకాశం ఇచ్చి కాంగ్రెస్ వాళ్ళు చాలా మంది మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినా బీఆర్ఎస్ సభ్యులకు అవకాశం ఇవ్వకుండా బీజేపీకి అవకాశం ఇచ్చి గవర్నర్ ప్రసంగంపై చర్చ జరుపుతున్న తీరు అయితే మొత్తానికి కొంత బీఆర్ఎస్ ను ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే కాంగ్రెస్ పైన ఇరకాటంలో పెట్టే విధంగా గవర్నర్ ప్రసంగంపై మాట్లాడుతున్న తీరుతో జగదీష్ రెడ్డిని ఉద్దేశపూర్వకంగానే సభ నుంచి సస్పెండ్ చేశారన్నటువంటి చర్చ అయితే జరుగుతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.